హలో గైస్, వెల్కమ్ టు ద జర్నీ ఆఫ్ ఎంజే. ఈ వీడియోలో నా F1 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. యాక్చువల్గా నా ఇంటర్వ్యూ అయింది 2023 నవంబర్లో కోల్కతాలో అయింది. కానీ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి యూజ్ అయిద్దామని వీడియో చేస్తున్నాను. నేను యూఎస్ రావడానికి చేసే ప్రాసెస్లో నాకు యూనివర్సిటీ నుంచి I-20 లేట్గా వచ్చింది నవంబర్లో. అప్పటికి వీసా స్లాట్స్ రిలీజ్ అయిపోయినాయి. నాకు I-20 రాగానే వెంటనే వీసా స్లాట్ బుక్ చేసుకున్నాను. ఆ టైంలో హైదరాబాద్, ఢిల్లీ కన్సులేట్స్లో ఎక్కువ యాక్సెప్టెన్స్ రేట్ ఉంది. కానీ అవి నాకు డిసెంబర్ మధ్యలో స్లాట్స్ దొరుకుతున్నాయి. నేనేమో డిసెంబర్ 20 కల్లా యూఎస్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఒకవేళ డిసెంబర్ మధ్యలో స్లాట్స్ పెట్టుకుంటే పాస్పోర్ట్ రావడానికి టైం బట్టి షాపింగ్ ఎక్సెట్రా అన్నీ అయ్యేసరికి జనవరిలో రావాల్సి వచ్చింది. అందుకని ఏదైతే అది అయిందిలే అని నియరెస్ట్ డేట్ ఉన్న స్లాట్ కోసం చూస్తే కోల్కతా దొరికింది నవంబర్ 20వ తారీఖున. వీసా బయోమెట్రిక్స్ ఏమో దానికి 3 days ముందు ముంబైలో దొరికింది. ఎర్లీ స్లాట్ దొరికిందిలే అని ఆనందపడ్డాను. కోల్కతాలో స్లాట్ బుక్ చేశానని నియర్లీ 10 మందికి చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు లేట్ అయితే అయింది, అర్జెంటుగా కోల్కతా మార్చేసి వేరే ప్లేస్లో పెట్టుకొని చెప్పారు. ఇంతవరకు వాళ్ళకి తెలిసిన వాళ్ళల్లో కోల్కతాలో ఎవరికి యాక్సెప్ట్ అవ్వలేదంట. ఇప్పుడు దాకా ఇంత ప్రాసెస్ చేసి లాస్ట్లో రాంగ్ స్టెప్ వేయకని చెప్పి నాకు సలహా ఇచ్చారు. వెంటనే కొంచెం ఆలోచన పడింది. కానీ నాకేమో ఎర్లీ స్లాట్ కావాలి, అట్ ది సేమ్ టైం వీసా కూడా యాక్సెప్ట్ అవ్వాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను దేవుడిని నమ్ముతాను కాబట్టి ప్రేయర్ చేసుకున్నాను. దేవుడికి ఇంపాసిబుల్ ఏం లేదు, కన్సులేట్ ఏదైనా ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదనే ధైర్యంతో ముంబైలో బయోమెట్రిక్స్ ఇచ్చేసి కోల్కతా వెళ్ళాను. నాది మార్నింగ్ 8:15కి ఇంటర్వ్యూ. 1 hour ముందే కన్సులేట్ దగ్గరికి వెళ్ళాను. 8:59 టైంకి ఇంటర్వ్యూ చేసే రూమ్లోకి వెళ్ళాను. అక్కడ ఇద్దరు మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒకళ్ళు జెంట్, ఒకళ్ళు లేడీ. జెంట్ మాత్రం 2 నిమిషాల్లో ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తున్నాడు. కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేశాడు. అలా కాకుండా కొంచెం అటు ఇటు అయిన వాళ్ళని రిజెక్ట్ చేశాడు. 10 మందిలో 6 నుంచి 7 దాకా యాక్సెప్ట్ చేశాడు. కానీ లేడీ మాత్రం ఫుల్ రివర్స్ అనమాట. 5 minutes పైన ఇంటర్వ్యూ చేస్తుంది, బట్ స్టిల్ మ్యాక్సిమం రిజెక్టే చేసింది. 10 మందిలో 2-3 మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. నా టర్న్ వచ్చేసరికి నేను జెంట్ ఇంటర్వ్యూ చేస్తున్న కౌంటర్ దగ్గర ఉన్నాను. ఆల్రెడీ అతను ఇంటర్వ్యూ చేస్తున్న పర్సన్ కంప్లీట్ అయితే నెక్స్ట్ నేనే వెళ్ళాలి. అక్కడే సగం కాన్ఫిడెన్స్ వచ్చేసింది, మనోడు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా అని. కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు. వీసా ఇంటర్వ్యూస్ అప్పుడు ప్రెగ్నెంట్స్ లేదా ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళని లైన్లో కాకుండా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేయిస్తారు. నా టర్న్ వచ్చే టైంకి నా ముందు ఒక ఓల్డ్ కపుల్ని తెచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ జెంట్ దగ్గరికి వెళ్తారన్నట్టు నేను లేడీ దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ నేను చూస్తూనే ఉన్నాను. నేను ఆమె దగ్గరికి వెళ్ళే ముందు వరుసగా 6 నుంచి 7 దాకా రిజెక్ట్ చేసింది. బట్ స్టిల్ నేను ఆ టైంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఫైనల్గా నా టర్న్ వచ్చింది. వెళ్ళాను, ఆమె అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చాను. ఆమె ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది. ఫస్ట్ క్వశ్చన్ ఏ యూనివర్సిటీ అని అడిగింది, ఆన్సర్ చేశాను. తర్వాత డూ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంది. తర్వాత నా అండర్ గ్రాడ్యుయేషన్ ఏంటని అడిగింది. నేను ఇప్పుడు ఏ స్పెషలైజేషన్ మీద అక్కడికి వెళ్తున్నాను అని అడిగింది. ఆ స్పెషలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంది. నాకు ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందని అడిగింది. తర్వాత ఫైనాన్షియల్స్ గురించి అడిగింది. నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఏ క్వశ్చన్స్ అడిగింది ఏంటి అని క్లియర్గా. నేను ఆమె అడిగిన లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. ఈలోపే ఆమె ఐఎమ్ అప్రూవింగ్ యువర్ వీసా, ఎంజాయ్ యువర్ స్టే ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్పింది. వెంటనే కన్సులేట్ నుంచి బయటకు వచ్చి హోటల్లో తీసుకున్న రూమ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్పాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇలా వీసా అప్రూవ్ అయిపోయిందని. ఇదనమాట నా F1 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. ఒకటైతే చెప్తాను, మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి కాన్ఫిడెంట్గా అన్నీ ఆన్సర్ చేస్తే వీసా కన్సులేట్ ఏదైనప్పటికీ అప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది లక్ కూడా ఉండాలంటారు, బట్ నేనైతే లక్ కాదు, దేవుడి దయ ఉండాలంటాను. నేను ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యానంటే, టెలిగ్రామ్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి F1 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అని. అలా వాటిల్లో స్టూడెంట్స్ షేర్ చేస్తుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. అవి చూసేవాడిని. ఒకవేళ ఆ క్వశ్చన్స్ నన్ను అడిగితే నేను ఎలా ఆన్సర్ చేయాలని ప్రాక్టీస్ చేశాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇంటర్వ్యూ చేసే పర్సన్ యాక్సెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడే మాటలు మనకు అర్థం కావేమో అని. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు మనకు అర్థమయ్యేలా స్లోగా మాట్లాడతారు. అన్ని కన్సులేట్స్లో అలానే ఉంటారో లేదో నాకైతే తెలియదు. నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎవరైనా త్వరలో ఇంటర్వ్యూస్కి వెళ్ళబోతుంటే ఆల్ ది బెస్ట్.